వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో మణిగురు రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఈ ఎపిసోడ్ లో మనము లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, లా ఆఫ్ అట్రాక్షన్ లో ఉన్న ఆ యాక్షన్ గురించి మాట్లాడుకుందాము. అంటే చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ పాటిస్తారు. నేను కొన్నిసార్లు ఫేమస్ సెలబ్రిటీస్ కూడా చెప్పడం విన్నాను. అంటే నేను నా మేనిఫెస్టేషన్ వల్ల ఇది పాసిబుల్ అయింది, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంది. సో నిజంగానే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఈ యాక్షన్ అనేది ఏదైతే చెప్తూ ఉంటారో అది ఎంత ఇంపార్టెంట్ ఒకసారి చెప్పండి. దీనికి నేను యాజ్ యూ అండ్ ఆడియన్స్ నో, లా ఆఫ్ అట్రాక్షన్లో నేను వెస్ట్రన్ లా ఆఫ్ అట్రాక్షన్లో మాస్టర్ ప్రాక్టీషనర్ సర్టిఫైడ్. అది కాదు, దానికంటే కూడా ఈస్టర్న్ లా ఆఫ్ అట్రాక్షన్లో నేను బాగా రీసెర్చ్ చేసిన వాడిని. సో దీనికి నేను ఆన్సర్ ఈస్టర్న్ లా ఆఫ్ అట్రాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తాను. ఓకే. వెస్ట్రన్ లా ఆఫ్ అట్రాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్తుంటారు లా ఆఫ్ అట్రాక్షన్లో లాస్ట్లో అట్రాక్షన్లో చివరి 6 అక్షరాలు యాక్షన్ కాబట్టి యాక్షన్ ఉండాలి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నేను కూడా చాలాసార్లు యాక్షన్ గురించి డిఫరెంట్ డైమెన్షన్స్లో చెప్పడం జరిగింది. సో దిస్ టైమ్ ఐ గివ్ ఏ డిఫరెంట్ ఆన్సర్, కొత్త పర్స్పెక్టివ్, ఒక కొత్త పర్స్పెక్టివ్లో కొత్త కోణంలో నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సి, ఒక క్రియేషన్, ఒక సృష్టి కలగాలి అంటే 2 జెండర్స్ ఇంపార్టెంట్. స్త్రీతత్వం, పురుషతత్వం, ఈ 2 ఎనర్జీస్ ఇంపార్టెంట్. మేల్ ఎనర్జీ కావాలి, ఫీమేల్ ఎనర్జీ కావాలి. మేల్ ఎనర్జీ ఫీమేల్ ఎనర్జీ 2 మ్యాచ్ అయితేనే ఒక కొత్త క్రియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలుసు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ మేనిఫెస్టేషన్ అంటే యు ఆర్ క్రియేటింగ్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ దేర్. అక్కడ అంతకుముందు లేని దాన్ని నువ్వు క్రియేట్ చేస్తున్నావు. అవును. సో ఎప్పుడు కూడా మనకి నేచర్లో సబ్జెక్ట్ కానీ ఏదైనా నేర్చుకుంటే, మా గురువులు నాకు నేర్పించింది, ఒక సబ్జెక్ట్ నువ్వు నేర్చుకున్నావు అంటే ఆ సబ్జెక్టు నేచర్స్ లాకి అనుగుణంగా ఉండాలి. రైట్? అదే ఇప్పుడు వెస్ట్రన్ లా ఆఫ్ అట్రాక్షన్లోకి వచ్చేసరికి కొంతకాలం ఏమన్నారు, అంతకు ముందంతా థాట్ బికమ్ థింగ్స్, థాట్ బికమ్ థింగ్స్, థాట్ బికమ్ థింగ్స్ అన్నారు. రైట్? సీక్రెట్ అని చెప్పి రిలీజ్ చేశారు. సీక్రెట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత నువ్వు సీక్రెట్ అనేది చెప్పిన తర్వాత ఇట్ షుడ్ బి పర్మనెంట్, ఇట్ షుడ్ బి యాజ్ ఇట్ ఈస్. కానీ సీక్రెట్ అనేది 2007లో సీక్రెట్ అనేది వచ్చిన తర్వాత 2011 కల్లా ద మిస్సింగ్ సీక్రెట్, ద సీక్రెట్ బిహైండ్ ది సీక్రెట్, ద సీక్రెట్ విచ్ ఈస్ నాట్ టోల్డ్ ఇన్ ద సీక్రెట్, కన్ఫ్యూజ్ చేస్తున్నా, ద మ్యాజికల్ సీక్రెట్. ఆ సీక్రెట్ వెనకైనా ఒక 7-8 సీక్రెట్లు వచ్చినాయి. ఓకే. వై అంటే డిఫరెంట్, అంటే వాళ్ళకి అక్కడ స్టాండర్డైజ్డ్ ఏది దొరకలేదు. బట్ ఈస్టర్నర్స్ ఆర్, మన ఇండియన్స్ అట్లీస్ట్, హ్యాట్స్ ఆఫ్ టు us. ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. మేరా భారత్ మహాన్. We are so clear, right from not from today, some thousands of years నుంచి we are so clear about whatever the concept. మనం చేసే కాన్సెప్ట్ crystal clear. Under any circumstances, with everybody, it matches, it happens, it gets same as it is అన్నాడు. మారదు, అది అవును, ఎటర్నల్ గా ఉంటుంది అన్నమాట. అవును, మారకుండా పర్మనెంట్. సో ఇది అంటే చేసేదే ఒక్కటేసారి కరెక్ట్ గా చేస్తారు. అసలు అది రిలీజ్ చేశారంటేనే దాని అంత రీసెర్చ్ తర్వాత. సో ఇట్స్ నాట్ దట్ సంథింగ్ ఈ మ్యానిపులేషన్ అనేది. ఓకే. సో ఇక్కడ మళ్ళీ వచ్చింది మేనిఫెస్టేషన్ ఇస్ సంథింగ్ యూ క్రియేట్. రైట్? ఈ క్రియేషన్కి వచ్చేసరికి మేల్ ఎనర్జీ ఫీమేల్ ఎనర్జీ కావాలి. అవును. సో దీంట్లోపల మనకి మేల్ ఎనర్జీ ఫీమేల్ ఎనర్జీ కాంబినేషన్ గురించి మనం మాట్లాడేసరికి మన ఈస్టర్న్ ఇండియన్ ఫిలాసఫీలో అర్ధనారీశ్వర తత్వం అంటారు. శివుడు శక్తి, శివశక్తి. లేదా చైనీస్లోకి వచ్చేసరికి ఇన్ యాంగ్. మనకు తెలియదు. ఓకే, వాట్ ఎవర్ ఇన్ యాంగ్ అంటే మేల్ ఎనర్జీ ఫీమేల్ ఎనర్జీ అని చెప్పి రకరకాల మైథాలజీస్లో రకరకాల నేమ్స్తో ఉన్నాయి. అంటే దే అగ్రీ దట్ ఫర్ ఎనీ క్రియేషన్ దే షుడ్ బి బోత్. చిన్న స్మైల్, ఈ విషయం చెప్తాను. మీరు స్మైల్ ఇచ్చారు, మీరు స్మైల్, దాంట్లో లైఫ్ ఉందా? యూ హ్యాడ్ క్రియేటెడ్ అ స్మైల్. ఒక స్మైల్ క్రియేట్ చేసిందంటే ఆటోమేటిక్గా దానికి ఒక వైబ్రేషన్, చుట్టుపక్కల ఒక ప్లెజెంట్ వాతావరణాన్ని ఏర్పరుస్తుంది, మీలో ప్లెజెంట్నెస్ తెలిసి ఇట్ క్రియేట్ సమ్ పాజిటివ్ వైబ్స్. సో దిస్ స్మైల్ హ్యాడ్ క్రియేటెడ్ ది పాజిటివ్ వైబ్స్. సో ఈ స్మైల్ మీరు కనుక నోటీస్ చేస్తే, ఈ స్మైల్ చేయడానికి యూ నీడ్ ఎ మస్క్యులర్ మూమెంట్. కరెక్ట్. సమ్ మస్క్యులర్ మూమెంట్, ఫిజికల్ మూమెంట్, మస్క్యులర్ మూమెంట్. ఆ మస్క్యులర్ మూమెంట్తో వచ్చిన తర్వాత ఆ మస్క్యులర్ మూమెంట్లో ఒక ఎనర్జీ వస్తుంది, ఒక ప్లెజెంట్నెస్. అగ్రీ? దిస్ మస్క్యులర్ మూమెంట్ ఈస్ masculine energy. The smile and the energy behind it, the vibration behind it is feminine energy.
ఓకే. అంటే నీ కండరాల కదలిక శివతత్వం, అవును. దాంట్లో ఉండే జీవం శక్తితత్వం. ఓకే. రైట్. సో ఈ రెండు కలిసినాయి కాబట్టి నీకు అక్కడ లైఫ్లో ఒక క్రియేషన్ వచ్చింది, ప్లెజెంట్ వాతావరణం, ఎవ్రీథింగ్ సంథింగ్ గాట్ క్రియేటెడ్. రైట్. కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, లా ఆఫ్ అట్రాక్షన్లో యూఆర్ ట్రైంగ్ టు క్రియేట్ సంథింగ్. సో అక్కడ ఏముండాలి? ఒక లైఫ్ ఉండాలి, రెండు ఎనర్జీస్ ఉండాలి, మస్కులిన్ అండ్ ఫెమినిన్. రెండు ఎనర్జీ, ఒక స్త్రీతత్వం ఉండాలి, పురుషతత్వం ఉండాలి. ఈ థాట్ ఏదైతే మీరు జనరేట్ చేస్తున్నారో, ఇట్స్ ఎన్ ఎనర్జీ, థాట్ ఎనర్జీ, వాట్ ఎవర్ యు ఆర్ జనరేటింగ్, ఇట్ ఈస్ ఏ ఫెమినిన్ ఎనర్జీ. దెన్ వేర్ ఇస్ ద మేల్? అంటే మేల్ యాక్షన్ అంటారు. ఏది మేల్ లేదు కదా అక్కడ. సో ఓన్లీ గ్రౌండ్ ఉంటే మీకు చెట్లు మొలవు, దాంట్లో విత్తనం పడాలి. కరెక్ట్. ఓన్లీ లేడీ ఉంటే పిల్లలు పుట్టరు, అక్కడ మేల్ కావాలి. సో మేల్ అండ్ ఫీమేల్ కలిస్తేనే ఒక క్రియేషన్ వస్తుంది. దీని సృష్టి రహస్యం. ఇది మీరు సృష్టి రహస్యంలో నువ్వు క్రియేట్ చేస్తున్నప్పుడు, మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు, క్రియేట్ చేస్తున్నప్పుడు నీకు అక్కడ మేల్ ఎనర్జీ, ఫీమేల్ ఎనర్జీ రెండు కావాలి. ఫీమేల్ ఎనర్జీ వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్, విజువలైజేషన్ కానీ అఫర్మేషన్ కానీ, వాట్ ఇట్ దేర్ ఇస్ అన్ ఎనర్జీ. మరి ఆ ఎనర్జీ మేనిఫెస్ట్ అవ్వాలంటే యూ నీడ్ ఏ మేల్ ఎనర్జీ. సో ఈ స్మైల్, సో యూ వాంటెడ్ టు స్మైల్. చెప్తున్నా మీకు, ఒక లెట్ us assume ఒక పారాలిసిస్ వచ్చిన వ్యక్తి ఉన్నాడు. ఓకే. హీ వాంట్ టు స్మైల్. తను స్మైల్ చేద్దాం అనుకుంటున్నాడు, భావన ఉంది, కండరాలుగా సపోర్ట్ లేదు. ఏం జరుగుతుంది? కాదు, హీ కెనాట్ స్మైల్. కరెక్ట్. హీ కెనాట్ స్మైల్ కదా. అంటే లోపల భావన ఎంతున్నా ఇట్ ఇస్ నాట్ పాసిబుల్, బికాజ్ ఇది ఓన్లీ ఫిమినైన్ ఎనర్జీ ఉంది. ఇక్కడ మెస్కులిన్ ఎనర్జీ లేదు, మేల్ ఎనర్జీ లేదు. ఇక్కడ ఈ మజిల్ మూవ్మెంట్ అనే మేల్ ఎనర్జీ లేదు. అవును. సో అట్లా నీకు ఎంత సంపాదించాలి, ఎంత బెనిఫిట్స్ చేయాలని, ఎంత కోరుకున్నా, విజువలైజ్ చేసి ఏం చేసినా ఈ మేల్ ఎనర్జీ ఆఫ్ యాక్షన్ లేకపోతే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఇట్స్ నాట్ పాసిబుల్. హౌ యూ కెన్ క్రియేట్ ఇట్? ద నేచర్ సే దట్. వెస్టర్నర్స్ డోంట్ నో దట్. ప్రాబ్లం వెస్టర్నర్స్ ఇంకా తెలియదు, వదిలేయండి. ప్రాబ్లం ఏంటంటే మన ఈస్టర్నర్స్ కూడా దాన్ని పట్టుకుని కాపీ చేస్తున్నారు, ఫాలో చేస్తున్నారు. అంటే మన సంస్కృతి మనం పట్టించుకోకుండా బయట వెస్టర్న్ చూసి ఇన్స్పైర్ అవుతున్నాము, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాము. సో ఇఫ్ యూ నో డీప్లీ, దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. లా ఆఫ్ అట్రాక్షన్, ఈస్టర్న్ టెక్నాలజీ, ఈస్టర్న్ లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా నేను డీప్కి వెళ్ళాను అన్నప్పుడు, దిస్ ఈస్ వాట్ ఐ సే. కరెక్ట్. అక్కడ ఇట్స్ ఎ కాంబినేషన్, ఇట్ కెనాట్ బి వన్. మీరు అందుకే మీరు కానీ ఆడియన్స్ కానీ చూస్తే కనుక, మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం, ఐ డోంట్ కేర్ విచ్ టెక్నిక్ యూ అప్లై. విజువలైజేషన్ చేస్తావా, అఫర్మేషన్ చేస్తావా, ఇంకో 369 చేస్తావా, 555 చేస్తావా, వాటర్ టెక్నిక్ చేస్తావా, ఓపెన్ చేస్తావా, నువ్వేం చేస్తావు నాకు అనవసరం. ఏం చేసినా ఓకే, ఏం చేసినా ఓకే, ప్రొవైడెడ్ ఇట్ ఈస్ అలైన్డ్ విత్ యాక్షన్ అనే మేల్ ఎనర్జీ. ఈ మేల్ ఫీమేల్ రెండు కలిస్తేనే అక్కడ క్రియేషన్ వచ్చేది. దిస్ ఈస్ ది సైన్స్, ప్యూర్ సైన్స్. కరెక్ట్. దిస్ ఇస్ ప్యూర్ సైన్స్. నేను ఎక్కడ శివుడి గురించి, పార్వతి గురించి అన్నానని కానీ, ఆ శక్తి, శివశక్తి గురించి మాట్లాడడానికి మైథాలజీతో కనెక్టెడ్ కానీ, రిలీజియన్తో కనెక్టెడ్ కానీ కాదు ఇది. అవును. ఐఎమ్ జస్ట్ ఇండికేటింగ్, అర్థం కావడం కోసం ఆ రెండు పేర్లు వాడాను. లేదా మీకు కావాలంటే ఇన్ అండ్ యాంగ్ వాడుకోండి, రైట్? లేదా ఇంకేదైనా ఎనర్జీ కావాలంటే పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ వాడుకోండి, లేదా మేల్ ఫీమేల్ ఎనర్జీ అని వాడుకోండి. నేమ్ నామే క్యారకాయ, పేరులో ఏమీ లేదు. అక్కడ ఆ యాక్షన్ మీరు అర్థం చేసుకోవడం ఉంటుంది. సో ఇక్కడ ఓన్లీ ఫిమేల్ని పెట్టుకుని నాకు ఇక్కడ క్రియేషన్ కావాలి. ఎస్, ఫిమేల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ఐ అగ్రీ. బట్ ఇట్ నీడ్స్ ఎ సీడ్, ఇట్ నీడ్స్ ఎ మేల్ ఎనర్జీ. ఆ మేల్ ఎనర్జీ కాంబినేషన్ వస్తేనే, ఆ అర్ధనారీశ్వర తత్వం అక్కడ కనెక్ట్ అయితేనే, మేల్ అండ్ ఫిమేల్ అట్లా కనెక్ట్ అయితేనే, కాంబినేషన్ క్రియేట్ అయితేనే, రైట్ కాంబినేషన్. మళ్ళా రాంగ్ కాంబినేషన్ ఏదో కాదు, మళ్ళీ రైట్ కాంబినేషన్ క్రియేట్ అవ్వాలి. అంటే నీ విజువలైజేషన్ ఏమో నేను బెంచ్ కార్ కొనాలని చెప్పి నువ్వు ప్లాన్ చేస్తూ, నీ యాక్షన్లో నువ్వు వెళ్ళి ఆటో కొనుక్కొచ్చుకుంటే, దట్స్ నాట్ దాట్. అవును. సో యువర్ రైట్ యాక్షన్ కావాలి, అంటే రైట్ థాట్ కావాలి, రైట్ యాక్షన్ కావాలి. ఆ రెండు కరెక్ట్గా బ్లెండ్ అయితే, దెన్ ద రియల్ క్రియేషన్ అండ్ ద మేనిఫెస్టేషన్ హ్యాపెన్స్ లైక్ దిస్. కరెక్ట్. లా ఆఫ్ అట్రాక్షన్లో
యాక్షన్ ఎంత ఇంపార్టెంట్ అని అడిగితే జనరల్గా మనం వినే ఆన్సర్స్ యాక్షన్ చేయాలి. బట్ ఇప్పుడు సార్ మనకి ఇచ్చింది ఒక సెపరేట్ ఒక కొత్త ఒక మనకు పర్స్పెక్టివ్ ఇచ్చారనమాట. సో ప్రతి ఒక్కరికి కూడా అర్థమై ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే 2-3 టైమ్స్ మళ్ళీ వీడియోని చూడండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.